వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న కార్పొరేట్ శ్రీ చైతన్య స్కూల్, మెంటోశ్రీ స్కూల్స్ ల యొక్క పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న వాటిని పట్టుకొని స్టోర్స్ ముందు DYFI, SFI సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న మండల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా అమ్ముతున్నారని, అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సిరీస్ ను కాకుండా తమ స్వతహాగా ముద్రించిన శ్రీ చైతన్య స్కూల్ పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న స్టోర్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్, మంటోశ్రీ స్కూల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న ఆయా స్కూళ్లను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల మరియు మాటోశ్రీ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి స్టోర్ రూమ్లను ఈరోజు విద్యా సంఘాలుగా పట్టుకొని SFI, DYFI ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి స్టోర్లను ఈరోజు 2 స్కూళ్ళకు సంబంధించిన స్టోర్లను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం ఉన్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈరోజు ఇదొక బిజినెస్ లాగా దీన్ని మార్చుకొని ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు స్కూళ్ళలో టైలు, బెల్టులు, షూస్, డ్రెస్సులు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు ఈ రకరకాల పేర్లతోటి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు ఫీజులు తీసుకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఇల్లు దెబ్బడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు ఈరోజు బుక్స్ కనుక తీసుకుంటే ఈరోజు 9,000, 11,000, 15,000 రూపాయలు ఈరోజు వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అవే బుక్లు బయట తీసుకుంటే 5-6 వేలకు ఈరోజు ఆ బుక్స్లని కూడా దొరికే పరిస్థితి ఉన్నది. కానీ ఆ బుక్స్ల యొక్క సిరీస్లు వీళ్ళ స్కూల్కు సంబంధించిన సిరీస్లు మరెక్కడ దొరకకుండా వాటిని వీళ్ళే స్వతహాగా ప్రింట్ చేయించి ఆ బుక్కులు బయట ఎక్కడ దొరకకుండా వీళ్ళు అమ్ముతేనే తీసుకోవాలి, లేకుండా బయట ఎక్కడ మీకు దొరకాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా గత్యంతరం లేక వీళ్ళ దగ్గరనే తీసుకోవడం జరిగింది. కానీ ఆ బుక్లు అన్నింటినీ కూడా ఈరోజు MRP కంటే అధిక ధరలకు అమ్ముకుంటూ ఈరోజు విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఈ 2 స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ జీవోలు నిబంధనలు తీసుకొచ్చి ఉన్నాయి, ఇప్పటికే ఈరోజు జీవో నెంబర్ 1 కావచ్చు, జీవో నెంబర్ 2 కావచ్చు, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు ఈరోజు వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా దోపిడీకి గురి చేయడానికి మాత్రమే ఈరోజు పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యను బోధించడానికి స్కూల్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బుక్ స్టాల్లో రోడ్ మీద దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు స్కూళ్ళల్లో దొరికేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఒక పక్క మీరు కనుక చేయకుంటే విద్యా సంఘాలుగా మేము ఇక్కడ నుంచి మేమే స్టార్ట్ చేస్తాం. ఈ స్కూళ్ళ మీద భౌతికంగా కానీ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఆయా స్కూళ్లకు మూసివేయేంత వరకు విద్యార్థి సంఘాల SFI, DYFI ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను. తక్షణమే స్కూళ్ళ మీద విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపించడం వల్ల ఈరోజు స్కూళ్ళల్లో విచ్చలవిడిగా ఈరోజు ఈ పాఠ్య పుస్తకాలు ఇతరత్ర బిజినెస్లు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఈరోజు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు వివరిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధీనంలోనే ఈరోజు పనిచేస్తున్నట్టుగా అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలి, తనిఖీలు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.